ఇవాల్టి కథ మనలో చాలామందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఏదేమైనా పెళ్ళి చేసుకున్న వారికి, చేసుకోబోయే వారికి ఇద్దరికీ కూడా పనికొస్తుంది. మార్కండేయ మహర్షి చెప్పాల్సినవన్నీ చెప్పాక ఆశీర్వదించి వెళ్ళిపోయారు. నిజానికి ఇంకా చాలా కథలు చెప్పబడ్డాయి. అవన్నీ ముఖ్య కథలో రానందున ప్రస్తుతానికి వాటి గురించి మాట్లాడుకోం, విడిగా ఎప్పుడైనా చెప్పుకుందాం. మార్కండేయ మహర్షి అలా అంతా చెప్పి వెళ్ళిపోయాక పాండవులు, పురోహితులు, కృష్ణుడు అందరూ ఒక పక్కనుంటే సత్యభామ, ద్రౌపది మరో పక్కనున్నారు. ఆడవాళ్ళు కదా, ఓ పక్కన కూర్చుని ప్రశాంతంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎంత భర్తలతో పాటు ఉన్నా స్నేహంగా మాట్లాడడానికి మరో ఆడది లేకుండా పోయింది ఆవిడకి, ద్రౌపదికి. ఇన్నాళ్లకి సత్యభామ వచ్చింది. సత్యభామ కృష్ణుడి 8 భార్యల్లో ఒకత్తి. చాలా పొగరని, కాస్త గడుసుది అని, ఆవిడ అందం చాలా గొప్పదని, బెట్టు చేస్తుందని, ఇలా ఆవిడ గురించి చాలా కథలు, పేర్లు ఉన్నాయి. ఆ సత్యభామ ద్రౌపదిని ఒక విచిత్రమైనది, అందమైనది ప్రశ్న వేసింది. ద్రౌపది, అందరికీ ఒక భర్త ఉంటాడు, నీకేమో 5, అందులోన దిక్పాలకుల్లాంటివారు, 5 వజ్రాలు. వారు కోరుకుంటే నిజానికి ఎలాంటి ఆడదాన్నైనా ఇష్టపడచ్చు, పొందొచ్చు. అలాంటిది ఎప్పుడూ నీ వెనకే నిలుస్తారే, నిన్నే ఇష్టపడతారే, నీతో కాలం గడపడం కోసం తహతాలాడుతుంటారే. 5 కలిసి ఉన్న వారి మధ్య నీ వల్ల ఎలాంటి గొడవలు రావు. అలా ఎలా? అసలు ముందు 5 భర్తలు నీ పట్ల అంత ఆకర్షితులై ఎలా ఉంటారో నాకు చెప్తావా అంది. ఆవిడ పచ్చిగా, నువ్వేదన్నా వ్రతం చేశావా, తపస్సు చేశావా, మంత్రం వేశావా, ఔషధం వాడావా, జపం చేశావా, అంజనం వేశావా, నువ్వేం చేశావో నాకు చెప్పచ్చు కదా. నా భర్త, మీ అన్న ఆ కృష్ణుడున్నాడే, నా అదుపులో ఉంచుకుందాం అనుకుంటున్నాను, అందుకని అడుగుతున్నాను, చెప్పమంది. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. వ్యాస మహాభారతం ఆధారంగా చెప్పుకుంటున్న అరణ్య పర్వ కథలోకి స్వాగతం. భార్యాభర్తల మధ్యలో ఎలాంటి బంధం ఉండాలి, ఎలాంటి బంధం ఉండకూడదు, వాళ్ళిద్దరి ఈక్వేషన్ ఎలా ఉండాలి, ఇవాళ మనం దాని గురించి మాట్లాడుకుందాం. ద్రౌపదీదేవి చెప్పిన మాటల్లో మాట్లాడుకుందాం. ఈ ప్రశ్న, ఈ సత్యభామ ఏదైతే అడిగిందో ఆ ప్రశ్న రకరకాల కారణాలకి నవ్వుని, ఆశ్చర్యాన్ని తెప్పిస్తుంది. మీరందరూ ఈ దేవుడు, దైవము, ఈ పవిత్రత ఇవన్నీ మనసులో ఉంచుకోండి ఒక మూల. కానీ ఈ అంశాన్ని, మనం ఇవాళ మాట్లాడుకోబోయే అంశాన్ని, మనిషిని, మనిషి మనస్తత్వాన్ని, వీటిని ఎక్కువ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవి పచ్చిగా మన నిజ జీవితంలో రోజు జరిగే వాటికి సంబంధించినవి. మరీ చాదస్తానికి పోకుండా ఉన్న విషయాన్ని ఆలోచిద్దాం. లౌకికంగానే చూడండి, మీకు అప్పుడే ఉపయోగపడుతుంది. ఆవిడ అమాయకత్వం మొదటిది, సత్యభామది. ఏంటి? 5 భర్తలున్న ద్రౌపదిది, 8 మందిలో ఒక్కతైన సత్యభామది. టోటల్లీ డిఫరెంట్ కేసెస్. దానికి దీనికి సంబంధం లేదు. నిజానికి ద్రౌపదీదేవి కేసు ఎక్కడా లేదు ఆ కాలంలో అయితే, అట్లీస్ట్ ఆ చుట్టుపక్కల ఉన్న వాటిలో కామన్ కేసు అయితే కాదు. సత్యభామది చాలా సహజమైన థింగ్. ఇంకోటి, సత్యభామకి నా భర్త నా మీదనే ఎక్కువ కోరికతోనూ ఇష్టంతోనూ ఉండాలి, నా అదుపులోనే ఉండాలి అనుకుంది. ద్రౌపదిని ఎందుకు అడిగింది? ఒక్కడిని నేను కంట్రోల్ చేయలేకపోతున్నానమ్మా, నువ్వు 5 కంట్రోల్ చేస్తున్నావు, ఎలా? పోనీ వారేమన్నా గతి లేక వెంటపడుతున్నారా? వాళ్ళేమి వాళ్ళకి ఇంకా ఇలాంటి ఆడది తప్ప ఇంకా ప్రపంచంలో వేరే దొరకనే దొరకదు, అందుకనే వెంటపడుతున్నారా? అలా ఎక్కడా లేదు, ఉండదు. ఒకవేళ వాళ్ళు అలా ఉన్నా కూడా, ఎంత అందగత్తైన భార్య అయినా సరే మగవాడికి అవకాశం రావాలే కానీ ఏం చేస్తాడో తెలుసుగా. అలాంటిది వారికి వేరే భార్యలున్నా నీ వెనకే పడుతున్నారు, ఎలా ద్రౌపది అని అడిగింది సత్యభామ. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు ఆ సత్యభామ ఎవరిని అదుపు చేద్దామని చూస్తోంది? కృష్ణుణ్ణి. వంటి నిండా బంగారం దిగేసుకుని పట్టుపరుపుల మీద పడుకున్న తనలో తానే రమించే యోగి ఆయన. అది వన్ అండ్ ఓన్లీ పీస్. దాన్ని డీల్ చేయడం ఎంత గొప్పవారైనా పాండవుల్ని డీల్ చేయడంతో ఈక్వల్ కాదు. పాండవులు ఎంత గొప్పవాళ్ళన్నా కృష్ణుణ్ణి డీల్ చేయడం, పాండవుల్ని డీల్ చేయడం నిజానికి ఒకటి కాదు. కానీ సరే, లౌకికంగా మాట్లాడుకుంటే ఇక్కడ ఏంటంటే
భర్త గురించి భార్య అడిగింది ఈ ప్రశ్న. దానికి ద్రౌపది సమాధానం ఇస్తూనే ఎంత అత్యద్భుతంగా మొదలెట్టిందో చూడండి. అసలు మొదటి రియాక్షనే అర్థమైపోతుంది. ఆవిడ మెచ్యూరిటీ లెవెల్స్, ఆవిడ మాట్లాడే కేపబిలిటీ, ఎందుకు 5 భర్తలు ఆవిడ వెనకే తిరుగుతున్నారో స్టార్టింగ్లోనే ఆవిడ ఏమంది, సత్య, నువ్వు నన్ను దుష్ట స్త్రీల గురించి అడుగుతున్నావు, అవి నాకెలా తెలుస్తాయి అంది. అంటే ఏంటి, నువ్వు చెప్పిన మందు పెట్టడం, హోమాలు చేయడం, మాయలు చేయడం, మొగుడిని అదుపులో ఉంచటం, ఇవన్నీ కూడా దుష్ట స్త్రీలు చేసే పని. మొగుడిని కంట్రోల్ చేద్దాం అనుకోవటం ఒక దుష్ట స్త్రీ చేసే పని. ఓకే, అది నాకు తెలీదు అంది. అని అసలు నిజానికి ఈ ప్రశ్న నీకు రాకూడదు కదా. నీవు కృష్ణుడికి చాలా ఇష్టమైన భార్యవి. అలాంటిది నన్నెందుకు ఇలా అడుగుతున్నావు? సత్యభామదేవికి ఏంటంటే కృష్ణుడు ఎప్పుడూ తన దగ్గర ఉన్న నమ్మకం ఉండదు. ఏదోటి చేసేస్తున్నాడు మావాడు అనుకుంటుంది. సత్యభామే కాదులే, చాలామంది భార్యలకు అలాగే ఉంటుంది. భర్త అన్నీ చెప్తాడు, మంచిగా ఉంటాడు, అయినా అనుమానం. ఎందుకంటే అందుకే అనుమానం అంటుంది. అంటే ఇంత మంచిగా ఉన్నాడు కాబట్టే నాకేదో తేడా ఉంటుంది, లేకపోతే ఏం లేకుండా ఇంత మంచిగా ఎందుకు ఉంటాడు అంటుంది. ఇంకా మరీ కొంతమంది ఎలా అంటారంటే బాగానే ఉంటాడు కానీ అని ఇలా ఏదో వంక పెడతారు. బేసిక్గా ఎవరికి కూడా పూర్తి నమ్మకం ఉండదు భర్త మీద. అంటే వాళ్ళు ఏం గొప్పోళ్ళని కాదు, నమ్మకం ఉంచుకునేంత గొప్ప భర్తలు కూడా చాలా తక్కువేలే. ద్రౌపది అంది, మంత్రం వేసి ఆర్ మ్యానిపులేట్ చేసి ఏదోటి చేసి తనని అదుపులో ఉంచుకునే భార్యతో భర్త ఎప్పుడు ఎలా ఉంటాడో తెలుసా? పామున్న ఇంట్లో పురుషుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. జాగ్రత్తగా దొరికితే పారిపోతాడు, లేదా దాన్ని చంపేస్తాడు, లేదా దాన్ని తరిమేస్తాడు. అలాగుంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. ఒకే ఇంట్లో ఉంటాడు కానీ జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటాడు. ఎప్పుడూ భయపడుతూ దూరంగా ఉంటాడు. అలా ఉండే భర్తకి శాంతి ఉండదు, అంతే కదా. పావుని ఇంట్లో మనిషికి శాంతి ఎలా ఉంటుంది? శాంతి ఉండదు. శాంతి లేకుండా సుఖం ఉండదు, సుఖం లేకుండా ఇష్టం ఉండదు. కాబట్టి ఏవో మంత్రాలు వేసో మాయలు చేసో భర్తలు వశం కారు తల్లి. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్, కుదరదంటుంది. భర్తల్ని వరుసపరుచుకోవడం అని ఏవేవో మూలికలు పెట్టేసి ఆరోగ్యాల్ని నాశనం చేసిన స్త్రీలు చాలామందే ఉన్నారు. పాండవులు అసలు నన్ను ఎందుకు అనుసరిస్తారో చెప్తాను వినమంది. పెన్ను పేపర్ తీసుకుని జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ చెప్పుకోబోయేది ఏంటంటే, ద్రౌపదీదేవి ఆ కాలం కాబట్టి దానికి తగినట్టు చెప్పింది. మనం దాన్ని ఈ కాలానికి తగినట్టు చెప్పుకునే ఆర్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది, కోరికలు, కోపాలు ఆడ మగ ఇద్దరికీ ఉంటాయి. ఆడవారికి కాస్త ఎక్కువ ఉంటాయి. అయితే నేను ఏనాడు కూడా నా కోపాన్ని, క్రోధాన్ని శృతి మించి నా భర్తల మీద చూపించాను. నా అదుపులోనే ఉంచుకుంటాను. నాకు అన్నిటికన్నా ప్రధానం నా భర్తలతో ఆ బంధం, బంధుత్వం మంచిగా ఉండటం. నా కోపాన్ని మా బంధం బలహీనపడేలాగా ఏనాడు లాగను. నాకు కోరికలు ఉంటాయమ్మా, కానీ అవి నా భర్తలపైన రుద్దను. వారికి నా ప్రియమేదో అప్రియమేదో తెలుసని నమ్ముతా, ఎదురు చూస్తాను. అంతేకాని అది తీరేదాకా నెత్తినెక్కను. మనతో మంచిగా ఉంటేనే భర్త ఇష్టమని, మనకి నచ్చంది చేయగానే మంచివాడు కాదని అంటే ఎలా? గుర్తుపెట్టుకోండి, భరించేవాడు భర్త. ఎందుకంటే ఆనాడు సృష్టిలో సమాజాలు, సొసైటీస్ ఫామ్ అయినంత వరకు, కొంతవరకు ఈనాడు కూడా ఫిజికల్ హార్మ్ నుండి మగవాళ్లే కాపాడుతారు. మీరు ఎక్కడైనా సరే ఒక ప్రమాదం జరిగితే ముందు మగవాళ్ళు రియాక్ట్ అవుతారు. అది సృష్టి. ఆడవాళ్ళు ఒకలా ఉంటారు, మగవాళ్ళు ఒకలా ఉంటారు. సో ఈనాటికైనా ఇప్పటికైనా సరే ఎంత సమానత్వాలు వచ్చినా కూడా భరించేవాడు, కాపాడేవాడు భర్త. ఇంకా ఆనాడైతే సంపాదన భర్తది, శరీర కష్టం భర్తది, బయటకెళ్ళి ప్రమాదంలో ఉండేది భర్తే. కనుక ఆ కుటుంబానికి, ఆ ప్రొటెక్షన్కి మూలం భర్త. అది రాలిపోతే మొదటికే మోసం. 1. 2, ఆడవారేమో ఇక్కడ పిల్లల్ని చూసుకోవటం, కుటుంబాన్ని ఇంటి నుండి పోషించడం చేసేవాళ్ళు. ఓర్పుతో ఉండటం సహజంగా ఎక్కువ వారికి అలవాటు. సృష్టి అది. పిల్లల్ని మోయటం కడుపులో, అలాగే ప్రతి నెల వారికి వచ్చే ఆ మెన్చురల్ సైకిల్స్, అన్ని రకాలుగా కూడా ప్రకృతి పరంగా ఆడవాళ్ళకు ఓర్పు ఎక్కువ. ఇవి ఏంటంటే న్యాచురల్ కండిషన్స్. అందుట్లోనూ ద్రౌపది ఆ కాలం పరంగా చెప్తుంది కాబట్టి అది వన్ సైడెడ్ ఉండొచ్చు. ఈ కాలానికి మీటర్ కాస్త మధ్యలోకి జరిగింది. పూర్తిగా మధ్యలో కనను కానీ కాస్త. ఎందుకంటే ఆ పాత్రలు ఇద్దరూ ఎంతో కొంత పోషిస్తున్నారు. ఆడవాళ్ళ పాత్రలు కొంత మగవారు చూసుకుంటున్నారు, మగవాళ్ళది కొంత ఆడవాళ్ళు. సంపాదన ఇద్దరికీ ఉంది, బయట ప్రపంచం ఇద్దరికీ ఉంది. పిల్లల్ని చూసుకోవడం భర్తలో చేస్తున్నారు. బ్యాలెన్స్ కొద్దిగా మధ్యలోకి జరిగింది.
పూర్తిగా కాకపోయినా. అందుకని ద్రౌపది భార్యల గురించి చెప్పేది మనం ఇద్దరికీ ఎంతో కొంత వర్తిస్తే ఐ థింక్ ఇంకా బెటర్గా అర్థమవుతుంది మనకి. కోరికలు ఎవరికన్నా ఉంటాయి, కానీ అవి తీరటానికి లేక తీరేదాకా ఇంకా పీడిస్తూ కూర్చుంటే ఓహో కోరికలు తీర్చినందుకే నా సంబంధం అని అనుకుంటారు ఎవరైనా సరే, అంతే కదా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసిన మిత్రుడు ఉన్నాడు, చాలా తెలివైనవాడు, కానీ ఆ మనసులో స్వార్థం కఠినత్వం చాలా ఎక్కువ. తనే అనుకున్నదే రైట్ అంటాడు. తన భార్య సుఖంగా ఉద్యోగం చేసుకుంటోంది, తనది మంచి ఉద్యోగం, తన భార్య మంచి ఉద్యోగం చేసుకుంటోంది. ఎక్కువ డబ్బుల కోసం ఉద్యోగాన్ని మారమని చెప్పాడు. దానివల్ల ఆవిడ వేరే దూరమైన చోటుకి వెళ్ళాలి, అలాగే ఆ పని కూడా ఎక్కువ అవుతుంది, మారాలన్నాడు. ఆవిడకి ఇష్టం లేదు మారటం. మారేదాకా పీడించుకున్నాడు, అదే పనిగా మారేదాకా చంపుకొని చివరికి మారింది. మారాక పిల్లల్ని అశ్రద్ధ చేస్తున్నామని మరో వంక పెట్టాడు. ఎందుకు మరి, అంతే కదా, ఎక్కువ డబ్బులు ఇచ్చే ఉద్యోగం దూరం, పైగా పని ఎక్కువ. న్యాచురల్గా యాజ్ ఎ కాన్సిక్వెన్స్ అప్పటిదాకా ఆవిడ పిల్లల పట్ల చూపించేంత పాపం చూపించలేకపోతుంది. శరీరం సహకరించాలి కదా, రోజులో 24 గంటలే, ఒంటికి కొంత ఓపికే ఉంటుంది. అతను ఏం చేశాడు, నువ్వు పిల్లల్ని చూసుకోవట్లేదని మొదలుపెట్టాడు. ఏం చేస్తుంది ఆవిడ, ఏ కేసున మహా అయితే ఏమంటుంది, మీరు చూసుకోండి అంటుంది. గొడవ పడతారు. కాకపోతే ఆ మూలం చూడండి, ఆ మూలంలో ఏముంది, సమస్య ఏంటి? భర్త కోరికని భార్య పైన అతిగా రుద్దాడు. అక్కడ కష్టపడడం తప్పు కాదు, ఒక లిమిట్ లేకపోవటం. ద్రౌపదీదేవి అదే అంది, కోరికలు ఇద్దరికీ ఉంటాయి తల్లి, కానీ అది తీరకపోవటం వల్ల అసలు మన కోరికలు దేనికోసం ఉంది అది పాడవకూడదు, దాని మూలం పాడవకూడదు. ఏంటా మూలం? ఆ సంబంధం సరిగ్గా ఉండటం. ఇప్పుడు భార్యాభర్తలు, ఇందాకేమన్నాడు అతను, ఆ ఉద్యోగం ఎందుకు మారమన్నాడు భార్యని? ఫర్ బెటర్ లైఫ్. ఎందుకు బెటర్ లైఫ్? వాళ్ళిద్దరూ ఇంకాస్త హ్యాపీగా ఉండటానికే. అతని ఉద్దేశంలో అదే ఉంది, కానీ ఆ జరిగే ప్రాసెస్లో ఏమవుతుంది, ఇతను దేనికోసం ఏదంతా చేస్తున్నాడో ఆ మూలం పాడవుతుంది, వాళ్ళిద్దరి సంబంధం చెడిపోతుంది. అక్కడ తెగేదాకా లాక్కుండా వదిలేయాలి. సరే ఓకే, ఇది చేయడం వల్ల ఇది అవుతుంది, వదిలేయాలి. అక్కడ ఏది వదిలేయాలో అది వదిలేయాలి, బ్యాలెన్స్ ఉండాలి. అలాగే ఒళ్ళు మర్చిపోయి చేయాల్సిన పనులను చేయకుండా ఉంటే భర్తకి కూడా మన మీద ఇష్టం కలుగుతుంది. ఎవరన్నా అంతే, భర్తకి భార్య మీద, భార్యకి భర్త మీద, ఇద్దరికీ వర్తిస్తుంది. చెడు మాటలు, సూటిపోటి మాటలు, నిలకడలేని స్వభావం, చెడు ప్రవర్తన, తగని చోట మాట్లాడటం, తగని పనులు చేయటం, ఇలా కాకుండా మన పార్ట్నర్కి ఏది ఎలా నచ్చుతుందో అలా ఉండటానికి ప్రయత్నించడం వల్ల ఇద్దరి మధ్యలో ఒక ఇష్టం ఏర్పడుతుంది. అది మాటలతో వచ్చేది కాదు, అడిగితే ఇచ్చేది కాదు. ఎవరికి వారు, తన కోసం నేను ఇది చేస్తా అన్న అమ్మాయి, తన కోసం నేను ఇలా ఉంటా అన్న అబ్బాయి, ఎవరికి వారు చేయటం, అది సరైన దాంపత్యం. అంటే ఇది మనం పారాఫ్రేజింగ్ అంటారా, చెప్పిన దాన్ని చాలా క్యాజువల్ లాంగ్వేజ్లో చెప్పుకుంటున్నాం, కానీ ద్రౌపదీదేవి ఇలాగే చెప్పింది. ఇంకా ఆవిడంది, నా భర్తలు ఎంత గొప్పవారో నాకు తెలుసు, దాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తా, గుర్తిస్తా. దేవుడైనా, గంధర్వుడైనా, మనుష్యుడైనా, యువకుడైనా, ఎవడైనా సరే మరొక మగవాడు నాకు నచ్చడమ్మా అంది. ఎలా ఈ నచ్చడం నచ్చకపోవటం ఇవాల్టి పరిస్థితులను బట్టి కొంచెం ఓపెన్గా మాట్లాడుకుందాం. ఎలా ఉంటాయి ఈ గుర్తించటం, గౌరవించటం అన్నది ఏంటి అసలు, వీటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. గరికపాటి వారు కూడా ఒక సభలో ఒక మాట అన్నారు, దాని ఉద్దేశాన్ని కూడా కలిపి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పెద్దలు, పండితులు, మహానుభావులు వాళ్ళు మాట్లాడే వాటిని బట్టి మనం నేర్చుకుంటాం కదా, వాళ్ళు చెప్పిన వీటిలోంచి చెప్తారు కదా. భార్యాభర్తలది తల్లి బిడ్డలదో, తండ్రి బిడ్డలదో అలాంటి సంబంధం కాదు, అది మనం ఏర్పరచుకున్న బంధం. నిజానికి ఒక కృత్రిమమైన సంబంధం. దాన్ని పవిత్రంగా, బలంగా ఎలా చేసుకోవాలి? ఎందుకంటే తల్లి బిడ్డలది, తండ్రి బిడ్డలది న్యాచురల్ థింగ్. పుట్టిన సెకండ్ నుంచి మొదలవుతుంది, చనిపోయే వరకు ఎన్ని జరిగినా అది ఉంటుంది. భార్యాభర్తలు అలా కాదు, ఎందుకంటే అది కృత్రిమం, మధ్యలో వచ్చింది ఒక సంబంధం. అది ఆ మధ్యలో వచ్చిన బంధాలను ఎలా డీల్ చేయాలి పచ్చిగా మాట్లాడుకుందాం. మళ్ళీ మీరు అరే పవిత్ర బంధం అలా మాట్లాడకండి, అది న్యాచురల్ బంధం కాదు. కనుక ఒక కార్ లాగా, ఒక బైక్ లాగా, మన శరీరం లాగా, అందం లాగా, ఆరోగ్యం లాగా మెయింటైన్ చేయాలి. ఎంత మెయింటైన్ చేస్తే అంత అందంగా ఉంటుంది. చెప్తున్నా, మీరు ఏదో అనుకోవచ్చు, అదేంటండి తప్పు చంపలేసుకోండి, పవిత్ర బంధం ఏంటని కళ్ళకద్దుకోవద్దు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. బంధం పవిత్రమైనదే, కానీ దాని బలాన్ని మనం ఇవ్వాలంటున్నా అంతే. హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి అంటే ఏంటి? గుర్తించటం, గౌరవించటం. ఇందాక చెప్పుకుంది,
ఒకటి గుర్తించాలి. ఏం గుర్తించాలి? అతని కోసం నేను అందంగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తించాలి. ఆమె కోసం నేను పద్ధతిగా ఉండాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేను ఎలా పడితే అలా ఉంటే అతనికి ఎందుకు నచ్చను అంటే నచ్చవు. ఎందుకంటే అది కల్పించుకున్న ఇష్టం. కల్పించుకున్న ఇష్టాన్ని నువ్వు మెయింటైన్ చేయాలి. ఆమె కోసం నేను అందంగా ఉండాలి, తన ఇష్టాలని గుర్తించాలి. ఆకాశంలో చందమామ అక్కర్లేదు, దాంతో ఉపయోగం లేదు. కానీ మేడపైన చంద్రుని చూస్తూ కబుర్లు చెప్పే ప్రయత్నం చేయాలి. గుండె మీద చేసుకుని చెప్పండి, ఇంటికి వస్తుంటే భర్త కాస్త రెడీ అయ్యి నవ్వుతూ భార్య తలుపు తీస్తే ఆ పిచ్చోడి మొహం ఎలా వెలిగిపోతుంది? చిన్నవి బట్ మెయింటైన్ చేయాలి. ఆమెకి నచ్చిన డ్రెస్ వేసుకుని టక్ చేసుకోవడం, నచ్చితే టక్ చేసుకుని ఎలా ఉంది అని నవ్వుతూ అడిగితే ఆ మొహంలో వెలుగు ఎలా ఉంటుంది ఆవిడికి? చిన్నవి బట్ చేయాలి, మెయింటైన్ చేయాలి. అంతేకాదు, భర్త భార్య కోసం అందంగా ఆకర్షణీయంగా ముస్తాబు అవ్వాలి. జిమ్ములకి వెళ్ళండి, బాడీలు పెంచండి, మెయింటైన్ చేయండి, మంచి డ్రెస్సులు వేసుకోండి, మంచి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయండి. వైస్ వర్సా, ఒకళ్ళ కోసం ఒకళ్ళు, ఇద్దరు ఎవరికి ఎలా ఉండాలో నచ్చితే అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. బికాజ్ ఇట్స్ ఫిజికల్ అట్రాక్షన్. మనస్తత్వాలు నచ్చడమే కాదు, ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉండాలి. ఆ రెండు మెయింటైన్ చేస్తే న్యాచురల్గా బయట వాళ్ళ మీద అంత ఇంట్రెస్టులు రావు. ట్రై చేసి చూడండి. గరికపాటి వారు అన్నట్లు ఊళ్ళో వాళ్ళ కోసం ముస్తాబోతాం, కానీ ఇంట్లో మాత్రం బల్లలు దుడుచుకునే వాళ్ళలాగా ఉంటాం. మేకప్ వేసుకున్నా, జిమ్కి వెళ్ళినా, ఏది చేసినా అందంగా ఆరోగ్యంగా ఉండటం ఏదన్నా సరే తన కోసం నేను అన్నట్లు ఒక ఇంట్రెస్ట్తో మెయింటైన్ చేయాలి, ఒక డిసిప్లిన్తో. రిలేషన్షిప్ అలా మెయింటైన్ చేయడమే అందం. అది ఇట్స్ అ డైలీ ప్రాక్టీస్. ఒక్క రోజులో చేసేసి పండగ చేసుకో అన్నట్టు కాదు. అది గుర్తించటం. రెండు, గౌరవించాలి. గౌరవించటం అంటే ఏంటి? ఎవడికి వాళ్ళకి విడివిడిగా కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి అని గుర్తించి గౌరవించాలి. రెస్పెక్ట్ దేర్ ఫ్రీడమ్ అండ్ ప్రైవసీ అండ్ ఒపీనియన్. మళ్ళీ హాబీస్ అంటే మందు కొట్టడం, వేరే వాళ్ళతో తిరగడం, నేను ఆల్తేళ్ళతో తిరుగుతాను, అది నా హాబీ అన్నది. ధర్మపరంగా ఒకళ్ళ ఇష్టాలని, అభిప్రాయాల్ని నీ లాజిక్లు వదిలి కాస్త ధర్మబద్ధం అయినంత వరకు ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఆవిడకి చేయడం ఇష్టం, కాసేపు నువ్వు అలా చేసుకో, రోజుకో 2 గంటలు, హ్యావ్ యువర్ టైం. ధర్మానికి వ్యతిరేకమేం కాదు. నీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నా. ఒకటి, ద్రౌపదీదేవి ఎగ్జాక్ట్లీ ఇవి చెప్పలేదు. ఆ రోజుల పరిస్థితుల్లో ఏవి ఉంటే అవి చెప్పింది. ఆ రోజుల్లో ఏంటి? పిల్లల్ని పెంచడం, చూసుకోవటం. ఇప్పుడు ద్రౌపదీదేవి మహారాణి, భర్తకి రాజకీయాల్లో సలహాలు ఇవ్వటం, ఇల్లు ఎలా జరుగుతుందో చూడటం, రాజ్యం ఎలా జరుగుతుందో చూడటం, అడ్మినిస్ట్రేషన్ ఆవిడ వంతు చేయటం, అత్తమామలను చూసుకోవటం, ఎవడికి ఏది చేయాలో చూడడం, ఆవిడ డ్యూటీస్ అన్నీ ఆవిడకి చేసేది. ఈ రోజుల్లో అంత పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ లేవు. కొంతమందికి ఏదో ఒక హాబీ పెట్టుకోవడం ఇంట్రెస్ట్, సంథింగ్ ఎల్స్. ద థింగ్ ఈజ్, నీ పాత్ర నువ్వు చేయటం, నువ్వు యూస్ఫుల్గా ఉండటం. సిస్టంలో భార్యాభర్తలు అనేది, ఫ్యామిలీ అనేది ఒక సిస్టమ్. అందులో నీ పాత్ర నువ్వు చేయటం. ఎంత చేయగలవు, ఎలా చేయగలవు. కొన్ని కలిసి చేయాలి, కొన్ని విడిగా చేయాలి, కొన్ని నీ కోసం నువ్వు చేసుకుంటూ ఉండాలి. సో దట్ నువ్వు మళ్ళీ ఆ సిస్టంలోకి వచ్చినాక ఇంకా బాగా పనిచేయడానికి నీ కోసం నువ్వు కొన్ని చూసుకుంటూ చేయాలా. ఏది ఎలా చేయాలో గుర్తించి దాన్ని గౌరవించాలి. ఎంతసేపు ఏముంది ఆ పనికి మాలిన ఫ్రెండ్స్తో ఎందుకు తిరుగుతారు మీరు అని చెప్పి ఆయన కొళ్ళబొడి చేసి బుర్ర తినద్దు. తిరుగుతారు, అది అతనికి ఆనందం ఇచ్చే టైం, వదిలేయి. అలా చేస్తే నీ చుట్టాలు ఇంటికి వచ్చి నవ్వుతా కూర్చుంటాడు. నువ్వు అలా అక్కడ తిట్టావు అనుకో, చుట్టాలు ఇంటికి వచ్చి మొహం మార్చుకుంటూ కూర్చుంటాడు, మీ వాళ్ళు ఇంటికి వచ్చి. ఎందుకు అది నీకు? యు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అతని ప్రైవసీ అతనికి ఇవ్వు, నీది నువ్వు తీసుకో. అతనికి కావాల్సింది అతనికి ఇవ్వు, నీది నువ్వు తీసుకో. అతని కోసం నువ్వు చేయి, నీ కోసం తను చేస్తాడు. ఎంత ఉండాలో అంత ఉండాలి. అది గౌరవించాలి. ఒకటి గుర్తించడం, గౌరవించడం అన్నాం కదా, అలా. ద్రౌపది అంది ఇంకా, అన్ని చోట్ల దూరి మాట్లాడడం చెయ్యనమ్మా నేను అంది. ఆవిడ ఎంత చదువుకుంది. అంతకుముందు అరణ్యపురం స్టార్టింగ్లోనే విన్నాం కదా, ధర్మరాజుతో ఎలాంటి ఆర్గ్యుమెంట్లు చేసింది ఆవిడ, ధర్మాన్ని అధర్మాన్ని గురించి. శాంతి గొప్పదా లేక ఏంటి పరాక్రమం గొప్పదా, పెద్ద పెద్ద డిబేట్లు అయినాయి కదా. నీకు తనకన్నా ఎక్కువ తెలిసినా కూడా నలుగురి మధ్య తన మర్యాద కాపాడే హక్కు, బాధ్యత రెండూ నీవే అంది. అగైన్ ఇవాళ రోజులైతే వైస్ వర్సా కూడా. భార్య కూడా ఉంటుంది కదా, లేడీస్ కూడా ఆవిడ ఫ్రెండ్స్ మధ్యలోనో, ఆవిడ కొలీగ్స్ ఆఫీసుల మధ్యలో ఉంటాయి. నువ్వు వెళ్ళి ఆవిడ పరువు తీసేయకూడదు అలాగా. ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా సమంగా అన్నీ చేసుకుంటున్నప్పుడు నలుగురిలో మాట పడడం వాళ్ళకి ఇంకా చాలా కోపం తెప్పిస్తుంది. ఇంకా మగవాడు కొంచెం థిక్ స్కిన్ ఉంటాడు, ఆడవాళ్ళు మేబీ కొంచెం సెన్సిటివ్ ఉంటారు కదా, ఆ బాధ తెలుస్తుంది ఎక్కువ. ఆమె ఏదన్నా చిన్న పని చేసినా కూడా మౌనం వహించాలి. ద్రౌపదీదేవి అదే అంటుంది, నలుగురిలో ఎప్పుడు చెప్పను నేను, గౌరవించాలి. ఎంత గొప్ప బంధం అయినా గౌరవం ముఖ్యం.
ధీమంతుడైన యుధిష్ఠిరుడు 1,00,000 మందికి భోజనం పెట్టేవాడమ్మా. ఆ పూట కూడా ద్రౌపది వంగి వడ్డించింది, ఏం మాట్లాడలా. అడవుల్లో అక్షయ పాత్ర పట్టి అందరికీ పెట్టాక తినమన్నాడు, అప్పుడు కూడా వంక పెట్టకుండా చేసింది ఆవిడ. అది ఎందుకు? అన్నీ బాగున్నప్పుడు మొగుడు తేడా రాగానే కాదంటే ఇంకేం బంధం అది? గౌరవించాలి. ఆయనకి పెద్దలంటే ఎంత భక్తో నాకు తెలుసు, నేను దానికి తగినట్టు నడుచుకుంటా. అలా 5 భర్తలకి చేసింది. ఎవరెవరికి ఏమేం కావాలో అది ఇచ్చింది, వాళ్ళు దానికి తగినట్టు ఇస్తారు. ఇవంతా ఈవిడి పక్షం నుంచి చేయడం కాదు, అవతలవాడు కూడా యోగ్యుడు. వాళ్ళ 5 కూడా అట్లాంటి వాళ్ళు, అందుకని ఈవిడి మీద అంతలా డిపెండ్ అయ్యారు. భర్త ఆనాడు ధనాన్ని పంచి పెడుతుంటే ఆనాడు అన్నీ ఉన్నప్పుడు నా భర్త ఎంత గొప్పవాడు అని ఆనందించింది ఈవిడే. ఈనాడు అడవుల్లో ఉన్నా కూడా ధర్మం తప్పకుండా ఇలా ఉన్నాడంటే ఏకాంతంలో గొడవపడింది. అది కూడా ఎందుకు, మీ పౌరుషం మీ ఇది చూసుకోండి అని. కానీ ఈ వచ్చిన ఋషుల దగ్గర, పెద్దల దగ్గర, ఒక్కళ్ళ దగ్గర ఎక్కువ తక్కువలు మాట్లాడలా. ఒక్క మాట లేదు ఆవిడ. ఇంకా చెప్పింది, యుధిష్ఠిరుడు రోజు మొత్తంలో ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, అలాగే మిగతా పాండవులు ఏది ఎలా చేస్తున్నారు అన్నీ తెలుసుకునేదాన్నమ్మా నేను. ఎవరు లేక ఏకాంతంలో ఉన్నప్పుడు తోచిన సలహాలు ఇచ్చేదాన్ని. ఆయన ఏం చేసినా ఇదేలే అని చెప్పి పూర్తిగా వదిలేలేదు చూడాడు. ఆవిడ చూసింది ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. బికాజ్ ఆవిడ బాధ్యత. వాళ్ళిద్దరూ ఒక ప్యాకేజ్. మనకి పెళ్ళైన తర్వాత కూడా నిజానికి 2 దండలు ఉండవట. ముందు ఆవిడ ఈయనకు దండ వేస్తే ఆయన అదే దండ తీసి ఆవిడ మెడలో వేస్తాడు. ఎందుకు? ఒక దండ ఇద్దరికి వేయరు ఎప్పుడు. అంటే ఇద్దరికి మరొకే దండ వేస్తున్నారంటే వాళ్ళిద్దరు కాదు ఒకటే అని చెప్పటం. ఆవిడేమో అలా గాలికి వదిలేదు భర్తల్ని గౌరవించడం అంటే. షీ హ్యాస్ టు టేక్ పార్ట్ ఇన్ హిస్ డెసిషన్ మేకింగ్. కాకపోతే ఒక లిమిట్, షంటేదు, బుర్ర తినేదు, చెప్పాల్సింది చెప్తుంది. మంత్రిలా సలహా ఇస్తుంది, ఇదిగో నీకు ఇది మంచిదయా విను. నిజంగా స్వార్థం లేకుండా హితాన్ని కోరి సలహాలు ఇచ్చే అతి తక్కువ మందిలో ఆవిడ. ఇందాక చెప్పినట్టు అలాగని పని చేయకపోతే, ఆవిడ ఇచ్చిన సలహా చేయకపోతే ఇంక నెత్తి కూర్చోదు. మంత్రి మండోదరి సైతం సలహాలు ఇచ్చింది రావణుడికి. చెయ్యక రావణుడు చచ్చాడు తప్ప చెప్పి ఈవిడ చెడలేదు మండోదరిది. అంతే. ఇంకో అంశం, భార్యాభర్తల్లో భార్యది ఒక్క మెట్టు ఎక్కువ. దేనివల్ల? వంటగది వల్ల. మగవాడు కుటుంబం కష్టాల్లో ఉంటే సరే, కానీ సాధారణంగా ఇద్దరి దగ్గర ఒక్క విషయంలో బయటపడిపోతాడు, ఆకలి. తల్లి దగ్గర, భార్య దగ్గర మాత్రమే ఆకలిని దాచుకోకుండా బయటపడిపోతాడు. అది వాడి బలహీనత, శారీరకంగా ఉన్నవాడి బలహీనత. అది ఇంకెవ్వరి దగ్గరైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆ ఎక్స్ప్రెషన్, కానీ వాళ్ళిద్దరి దగ్గర మాత్రం ఆకలి దాచుకోడు. అందులో కూడా తల్లి దగ్గరన్నా కొన్నిసార్లు సరే అమ్మ బాధపడుతుంది, ఏదో వేరే వేరే కారణాల వల్ల ఊరుకుంటాడేమో, కానీ భార్య వచ్చాక పూర్తిగా నిజానికి పసివాడు ఎలా అడుగుతాడో ఆకలి విషయంలో భార్య మీద అట్లా అలుగుతాడు, కోప్పడతాడు, అడుగుతాడు, తింటాడు, అంత ఫ్రీగా చేయించుకుంటాడు భార్యతో. అలా తన దగ్గర మాత్రమే భర్త ఉంటాడు అన్న విషయంలో, అందుకనే ఆమె అన్నపూర్ణైంది, ఆయన ఆదిభిక్షు అయ్యాడు. అంతే. అది భార్యాభర్తల బంధం. అమ్మ అన్నపూర్ణ అయితే నాన్న ఆదిభిక్షు, శివపార్వతులు. భార్య తన ఆహారం గురించి అడక్కపోతే, పట్టించుకోకపోతే నిజంగా భర్తకి అనాథ అయిపోయినట్టే అనిపిస్తుంది. అసలు అది ఎందుకు అలా ఉందో నిజంగా అమ్మవారి మాయ, సృష్టిలో ఆవిడ చేసిన మ్యాజిక్ అంతే. ఆవిడ అడిగి ఆయనకి ఏం కావాలి, ఎలా కావాలో దగ్గరుండి పెడుతుంది చూడు, అప్పుడే ఆయనకి నాకొకళ్ళు ఉన్నారని. అది లేనప్పుడు లిటరల్లీ హీల్ ఫీల్ లైక్ ఎన్ ఆర్ఫన్, ఒక అనాథలానే ఫీల్ అవుతాడు ఆయన. మగవాడి మనసుకి దారి కడుపు ద్వారా అంటారు. దాన్ని మోడర్న్ ఫెమినిస్టులు మేమే వంట చేయాలా అని మార్చారు, కానీ అందులో ఒక కోర్ ఫిలాసఫీ ఆఫ్ హ్యూమన్ నేచర్ ఉంది. వంట ఎవడన్నా వండుతాడండి, మగవాడు వండుతాడు, ఏముంది అందులో. కానీ ప్రేమను వ్యక్తపరిచేందుకు మగవాడి ఎక్స్ప్రెషన్ రక్షణ, ఆడదాని ఎక్స్ప్రెషన్ కడుపు నింపి చెప్తుంది. దట్ ఈస్ క్రియేషన్ అంతే. నువ్వు ఎంత అనుకున్నా, గొడవలు పెట్టినా అది మార్చలేవు. అందులో ఆడవాళ్ళు తమ ఆకలి కన్నా ముందు ఎంత ఆలస్యమైనా భర్త ఆకలిని తీర్చి అదేదో ఒక పెద్ద అచీవ్మెంట్, ఇది నా పదవి, ఇది నా బాధ్యతలా ఫీల్ అవుతారు కదా. అక్కడే ఆ హక్కులోనే అందం అంతా ఉంది. ద్రౌపది అంది, అమ్మా ఆకలి దప్పికల్లో కూడా నేను నా భర్తల ఆకలి తీర్చే తిన్నాను తల్లి. పగలైనా రాత్రైనా అది మాత్రం మారదు. నా భర్తల గురించి పరులు మంచి చెప్తే వింటాను తప్ప చెడు చెప్తే సహించాను. ఇది నేను బహుశా చెప్పక్కర్లేదు, మీకు అర్థమయ్యే ఉంటుంది. చాలా చాలా సెన్సిటివ్ థింగ్. ఎందుకంటే ఒక భార్యకి బహుశా బయట వాళ్ళందరికంటే ఎక్కువ తెలుసు భర్త తప్పుల గురించి. మరి నిత్యం ఉండేది కదా, మరి ఆవిడ ఇంకెక్కువ పడుతుంది. కానీ
బయటవాడు ఎవడన్నా ఆయన గురించి తప్పులు చెప్తే, అవునవును మా భర్త లాంటి వాడేమి ఈవిడ ఇంకొక 4 యాడ్ చేసి చెప్తే, ఇట్స్ లైక్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్కి ఇండియన్ సోల్జరే ఇండియా సీక్రెట్లు అమ్మేసినట్టు. అది భార్యాభర్తలది వాళ్ళిద్దరిదో ప్యాకేజ్. జస్ట్ బికాస్ బయటవాడో ఏదో అన్నాడని చెప్పేసి నీకున్న కోపాన్ని బయటవాడి దగ్గర పెట్టుకుంటే ఇంకా మీ బంధానికి అర్థమే ఉంది. బయటవాడిని ఎప్పుడు మాట్లాడనివ్వకూడదు, నువ్వెప్పుడూ చెప్పుకోకూడదు. ఇది పూర్తిగా మీ ఇద్దరి మధ్యలో విషయం. అది విని సత్యభామ తలదించుకొని మౌనంగా అంగీకరించింది. అప్పుడు ద్రౌపది చూసి, పోన్లే సరే, ఆమె అడిగింది ఇలా ఇలా మరి కొట్టిపడేస్తే ఎలా, కానీ ఆమెకి నచ్చే విధంగా ఒక మాట అంది. సత్యభామ, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భర్తని మించిన రక్షకుడు లేడు. ప్రసన్నుడైన భర్త తన సర్వస్వం భార్యకే అర్పిస్తాడు. కోపించిన భర్త వల్ల ఎలాంటి కోరికలు తీరవు. భర్తతో మన సంబంధం ఎంత మంచిగా ఉంటే అంత మంచి సంతానం కలుగుతుంది. నీ వస్త్రాలకి అందం, నీ నగలకి మెరుపు, నీ సుగంధానికి అనుభూతి అన్నీ కూడా భర్త ప్రేమ ఉన్నందువల్లనే. ఈ లోకంలో ఎప్పుడూ కూడా సుఖం ద్వారా సుఖం ఉండదు. అది ఎవరితో అనుభవిస్తున్నామో దానివల్ల ఉంటుంది. భార్యకి భర్తతో, భర్తకి భార్యతో ఉండే సుఖం ఇంకెవ్వరితో ఎన్నడూ ఉండదమ్మా. ఉన్నా అది నిజం కాదు. కనుక అది చెడకుండా ఉండటం సంసారానికి అతి ముఖ్యమైన ఆశయం. గుర్తుంచుకో. అందుకని శ్రీకృష్ణుని నీవు ఆరాధించు, ప్రేమించు, గౌరవించు. సత్యకి నేనంటే ఎంత ప్రేమో అని తాను అనుకుంటే చాలదా? మిగతావి భర్తే తెచ్చిపెడతాడు. నీ కష్టైశ్వర్యాలు ఉన్నట్టే. శ్రీకృష్ణుడికి చేసే పనులు నీవే చేయాలి అనుకుని చెయ్యి. సేవకులు ఉన్నారు కదా, లేక ఆయనే చేసుకుంటాడులే, ఇంతలో ఏముంది అనుకోకు. సత్యకి నాకు పనులు చేయటం చాలా ఇష్టం అని తనకు అనిపిస్తే చాలు, నువ్వు అడగకుండా ఆయనే అన్ని తెచ్చిస్తాడు. భర్త నీకొక మాట చెప్తే అది రహస్యమే అనుకో. ఆయనది రహస్యమని చెప్పక్కర్లేదు. ఎంత చిన్నదైనా భర్త నీతో పంచుకున్నది నీ కన్నవారితో కానీ, స్నేహితులతో కానీ, చెలికాండ్రతో కానీ ఎవరితోనూ పంచుకోకు. సత్యాన్ని నేను నమ్మచ్చు అన్న భావన కృష్ణుడికి ఉంటే అది నీకు సమస్త భూమిని పొందినంత గొప్ప బిరుదమ్మా. భర్తకి స్నేహితులని, బంధువులని వీళ్ళందరూ ఉంటారు కదా, వారిని నీవు గౌరవించాలి. అతనికి శత్రువుల్ని, ఇష్టం లేని వారిని నీవు దూరంగా ఉంచాలి. సత్యకి నా ఇష్టాలు చాలా విలువైనవి అని కృష్ణుడు అనుకుంటే నీ ఇష్టాలకు కూడా విలువనిచ్చేందుకు పునాది. బేసిక్గా ద్రౌపది ఏం చెప్తుందంటే, సత్యభామ కృష్ణుడు నా మాట వినేలా ఏం చేయాలి అని అడిగింది. నువ్వు కృష్ణుడి మాట విను అని చెప్పింది. అంటే సాధారణంగా ఇద్దరి సంబంధంలో ఎంతసేపు నాకేం వస్తుంది, నేను దానికోసం ఏం చేయాలని అడుగుతారు. ఈవిడేం చెప్తుంది, అలా కాకుండా నేనిది ఇస్తాను, నేనిది చేస్తాను, నాకేం కావాలో అంటారు కదా, ఏమని, నీకేదైతే బాధ కలిగిస్తుందో అది మరోవాడికి చేయకపోవడమే ధర్మం, మంచితనం అంటారు. అలా నేనిది ఇస్తాను నా సంసారంలో, దానివల్ల నాకు అదే తిరిగి వస్తుంది. అలా అనుకుని అడుగు ముందు వేయటం మంచి బంధానికి పునాది అంటుంది. మీరు అనొచ్చు, అబ్బా మీరు అలాగే అంటారు కానీ మనం ఇస్తే తీసుకుంటున్నారు కానీ మనకి తిరిగి ఇవ్వరండి, మొత్తం శాంతం నాకేస్తారు అనొచ్చు. ఉండొచ్చు, కానీ దానికి రివర్స్లో అది జరగకుండా మనం ఏం చేయలేం, నిజంగా ఏం చేయలేం. ఒకటే దారి ఎప్పుడైనా. ఎందుకంటే భార్యాభర్తలది నిజాయితీగా ఉండాల్సిన సంబంధం. ఒక సంబంధం నిజాయితీగా ఉండాలంటే ఎప్పుడు కూడా మొదటి అడుగు మన నుండే పడాలి, అవతల వాళ్ళ నుండి అది రావాలని ఆశించాలి. అలా ఇద్దరూ పరస్పరం అనుకుంటూ అడుగులేస్తే ఎలా అంటే, నాకు ఒకటే ఎగ్జాంపుల్ తడుతుంది, అది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి కామెంట్లో. ఇప్పుడు ఒక తాడు ఉంటుంది, అటొకళ్ళు ఇటొకళ్ళు పట్టుకుంటారు. విషయం ఏంటంటే ఆ తాడు స్ట్రెయిట్గా అలా కొంచెం కూడా వంగకుండా కింద పడిపోకుండా ఉండాలి. ఎవరెంత లాగితే ఆ తాడు స్ట్రెయిట్గా ఉంటుంది? మీరు కొంత ఫోర్స్తో లాగుతారు. మీరు మరీ ఎక్కువ లాగేస్తే అవతల వాళ్ళు మీ మీదకి వచ్చేస్తారు. వాళ్ళు మరీ ఎక్కువ లాగేస్తే మీరు అటు వెళ్ళిపోతారు. ఆ తాడు ఏదోటి అయిపోతుంది. ఇద్దరూ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు కొంచెం, వారి కొంచెం, వాళ్ళు ఎంత లాగుతున్నారో మీరెంత లాగాలి, మీరెంత లాగుతున్నారో వాళ్ళంత లాగాలి. మీరు మరీ గట్టిగా లాగితే వాళ్ళకి కష్టం అవుతుంది, వాళ్ళు మరీ గట్టిగా లాగితే మీకు కష్టం అవుతుంది. అలా ప్రతిరోజు ప్రతి క్షణం పరస్పరం కొంచెం కొంచెం చూసుకుంటూ అలా చేసుకుంటూ ఉన్నదే భార్యాభర్తల బంధం. అప్పుడే బ్యాలెన్స్, ఆ తాడు అలాగే నిలుస్తుంది. ద్రౌపది చెప్పింది అదే, నేను ఇలా ఉంటాను కనుక వాళ్ళు నాతో అలా ఉంటారమ్మా. నేనేదో చేసి వాళ్ళని వశం చేసుకోను. నాకేం కావాలో ముందు నేను అది ఇస్తాను వాళ్ళకి, వాళ్ళతో నేను అలా ఉంటాను. విన్నది సత్యభామ విన్నది విని
ద్రౌపదిని గట్టిగా కౌగిలించుకొని చాలా ఆనందించింది. భలే చెప్పావని చెప్పి, ద్రౌపది, నీ భర్తలు నిజంగా దేవసమానులమ్మా. నీవు కూడా వారికి తగిన దానివి. మీరు త్వరలో రాజ్యాన్ని పొందుతారు. నీ కష్టాలన్నీ కూడా త్వరలో పోతాయి. మళ్ళీ భర్తలతో కలిసి భూమిని ఏలుతావు. నీ అవమానానికి బదులు తీర్చుకుంటావు. ఇది నా మాట. అలా చెప్పి, నీ కొడుకులు ధర్మరాజనందనుడు ప్రతివింధ్యుడు, భీమనందనుడు సుత సోముడు, అర్జునుడి శృతకర్మ, నకులుడి శతానీకుడు, సహదేవుని శృతసేనుడు, వీళ్ళందరూ కూడా ద్వారకలో హాయిగా ఉన్నారు. నువ్వు ఎలాంటి దిగులు పడకు. సుభద్ర ఎలాంటి భేదం లేకుండా సొంత బిడ్డల్లా చూసుకుంటుంది. ఇది ఆల్రెడీ కృష్ణుడు చెప్పాడు, కానీ ఎంతైనా లేడీస్ కదా ఈవిడ కూడా చెప్తుంది. అసలు ఈ కృష్ణుడైతే సొంత వారికన్నా నీ పిల్లల్ని ఎక్కువ ముద్దు చేస్తాడు తెలుసా. ఆయనకి నీ పట్లున్న ప్రేమ లాంటిది. ఎప్పుడూ నీ క్షేమాన్ని తలుస్తాడు అంది. ద్రౌపదికి ఎంత శాంతి పొందుంటుంది మనసులో. కృష్ణుడు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తాడమ్మా. నీ పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నాడు కృష్ణుడు అంటే. కృష్ణుడే కాదు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, సత్యకి అందరూ కూడా నీ బిడ్డల్ని కాస్తూ ఉంటారు. అలా చెప్పి సెలవు తీసుకుని కృష్ణ, సత్యభామ వెళ్ళిపోయారు. ఈ భార్యాభర్తల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు జోర్డన్ పీటర్సన్ అని ఒక ఇంగ్లీష్ సైకాలజిస్ట్, ఆయన ఒక మాట అంటారు, ఒక సుఖ సంసారం, ఒక అందమైన జీవితం అంటే ఎప్పుడో ఒకసారి మనం ప్లాన్ చేసుకుని వెళ్ళే స్విట్జర్లాండ్ ట్రిప్పో, హవాయి ట్రిప్పో అందులో ఉండదు. అది బహుశా 100%, నీ భార్యాభర్తల జీవితం 100% అయితే అలాంటి ట్రిప్ మేబీ 2-3%. ప్రతిరోజు పొద్దున్నే లేవగానే ఒకళ్ళనొకళ్ళు పలకరించుకుంటారు చూడు, అది 5%. భోజనం బల్ల దగ్గర భోజనం చేసేటప్పుడు, ఉదయం రాత్రి ఎప్పుడొకప్పుడు భోజనం చేసేటప్పుడు ఒక 20 నిమిషాలు, ఒక అరగంట సేపు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ పక్కపక్కనే కూర్చుంటూ తింటారు చూడు, అది ఇంకొక 10%. అసలు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నవ్వుతూ తలుపు తీసి ఎలా జరిగింది వాళ్ళ, ఏంటి విశేషాలని మాట్లాడుకుంటారు చూడు, ఒక 10 నిమిషాలు, అదొక 5%. ఆమె ఏమన్నా వండినప్పుడు, ఇద్దరు కలిసి ఏమన్నా వంట చేసుకుంటున్నప్పుడు సరదాగా మాట్లాడుకుంటూ, అది ఫెయిల్ అయినా బాగా వచ్చినా కూడా ఎలా కూడా ఓ చిన్న ఫోటో తీసుకుని, అబ్బా మన ఇద్దరం భలే చేసుకున్నాం కదా అని దాని గురించి మాట్లాడుకుంటారు చూడు, అదొక 5%. ఇలా చిన్న చిన్న విషయాలు 5%, 10%, ఇలాంటివన్నీ, వీటి కోసం నువ్వు స్పెషల్గా ఏం చేయవు, బేసిక్ థింగ్స్. ఇలాంటివన్నీ 70-80% జీవితంలో. నువ్వు ఈ చిన్న చిన్నవి చెయ్యి. ఆ పెద్దవి ఎప్పుడో ఒకసారి వచ్చినా రాబోయినా పెద్ద ఫరక్ పడదు, పెద్ద డిఫరెన్స్ ఉండదు, పెద్ద తేడా ఉండదు. ఈ 80% జీవితాన్ని వదిలేసి మొత్తం మర్చిపోయి ఎప్పుడో ఒకసారి పెద్ద ట్రిప్ వేసి మా జీవితాలు బాగోలేదు అనుకుంటే ఎలా బాగుంటాయని అడుగుతాడు ఆయన. ఒకసారి ఆలోచించండి. సరే, ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అయిపోయింది. దీని తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్, ఘోషయాత్ర మొదలవబోతోంది. ఆ ఘోషయాత్ర ఎలా ప్రారంభమైంది, హస్తినాపుర సభలో ఆ ఘోషయాత్రకి పునాదులు ఎలా పడినాయి, ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి కర్ణుడి దగ్గరికి, కర్ణశకునుల దగ్గర నుంచి దుర్యోధనుడి దగ్గరికి, మొత్తం కలిపి ఆ మంద బయలుదేరి పాండవుల దగ్గరికి వచ్చి ఆ గంధర్వులతో యుద్ధము వగైరా వగైరా ఎలా జరిగింది, నెక్స్ట్ ఎపిసోడ్లో అద్భుతంగా చెప్పుకుందాం. అంతవరకు సెలవు.